సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి ఏపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన అభ్యర్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఎందుకంటే త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక చక్కటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ అయితే రిలీజ్ అయింది. మరి మన కార్తికేస్ అకాడమీ కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి చక్కటి కోచింగ్ అయితే అందించడం జరుగుతుందండి. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సహాయంతో మన అకాడమీ మంచి రిజల్ట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇప్పటికే మన కార్తికేస్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 24 సాధించారు. సో పూస్పాటి సాహిత్య గారు ఇప్పటికీ ఆవిడ మాతో మాట్లాడుతుంటారు. ప్రజెంట్ ఆవిడ కైరోలో ఉన్నారు. సో ఇండియన్ సర్వీసెస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్ వచ్చినప్పటికీ కూడా ఆవిడ ఐఎఫ్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కొంతమందికి ఐపీఎస్ ర్యాంక్స్ వచ్చాయి, కొంతమందికి ఐఆర్ఎస్లు వచ్చాయండి. తర్వాత మరి ఏపీఎస్సి గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లాంటి ఉద్యోగాలు మన కార్తికేస్ అకాడమీ కైవసం చేసుకుంది. అలాగే గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్సు, ఇంకా మిగతా ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా సర్వీసెస్ అయితే మన కార్తికేస్ అకాడమీకి ఇప్పటికీ చాలా అందుకుంది. సో ఒక రకంగా చెప్పాలంటే మన కార్తికేస్ అకాడమీ అటు విశాఖపట్నం నుంచి బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్లో చక్కటి ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం కూడా అన్ని బ్యాచెస్కి మంచి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేస్ అకాడమీ. అండ్ ఈ వీడియోలో మరి ఏపీఎస్సి గ్రూప్ 1 2022వ సంవత్సరంలో ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మరి ప్రిలిమ్స్ మరి మెయిన్స్ సిలబస్ పార్ట్ 1 చూద్దాం. అంటే ఓవరాల్గా ప్రిలిమ్స్ సిలబస్లో ఏం మెన్షన్ చేశారు, మరి మెయిన్ సిలబస్లో ఏమని మెన్షన్ చేశారో చూద్దామండి. ఇంకా పార్ట్ 2కి వస్తున్నప్పుడు ప్రిలిమ్స్ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వైజ్ అంతా కూడా డిస్కస్ చేద్దాము. అండ్ మెయిన్స్ సిలబస్ కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులకి చాలా పర్టికులర్గా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఎందుకంటే సిలబస్ ప్రకారంగా చూసుకుంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్తో పోలిస్తే గ్రూప్ 1 సిలబస్ చాలా హ్యూజ్గా టాపిక్ వైజ్ విడిపోయి ఉంటుంది. అంటే ప్రతి టాపిక్ మీద కూడా అభ్యర్థికి ఎప్పుడైతే కంప్లీట్ అవగాహన వస్తుందో అప్పుడు గ్రూప్ 1 ర్యాంక్ సాధించడం అనేది ఈజీ అవుతుంది. సో చాలామంది అభ్యర్థులు అడుగుతుంటారు, సార్ ఇప్పటికే మరి గ్రూప్ 1కి సంబంధించి కానీ గ్రూప్ 2 సంబంధించి కానీ మరి డిజిటల్ మీడియాలో అటు యూట్యూబ్లో కానవచ్చు, టెలిగ్రామ్స్లో కానవచ్చు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ చాలా ఈజీగా దొరుకుతుంది కదా, మరి మళ్ళీ ఈ విధంగా కోచింగ్ తీసుకోవడం అవసరమా అంటే ఒకసారి నేను చెప్పేటువంటి ఈ స్ట్రాటజీని జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. మరి మీరు అన్నట్టే అటు డిజిటల్ మీడియాలో యూట్యూబ్లో కానీ లేకపోతే టెలిగ్రామ్స్లో కానీ అంత మెటీరియల్స్ ఉంటే మరి ర్యాంక్స్ అనేవి ఎందుకు రావడం లేదు అభ్యర్థులకి అనేది కూడా మనం గమనించాల్సిన విషయమే. సో 1970s 1980sలో కాంపిటీషన్ లెవెల్స్ తీసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ హోల్డర్స్ చాలా తక్కువగా ఉండేవారు, కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేది. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పడినప్పుడు కేవలం పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. సో ఉదాహరణకు అప్పట్లో ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ తీసినప్పుడు ఉద్యోగ సోపానము మరియు విజిత కాంపిటీషన్స్ అనే బుక్స్ మార్కెట్లో ఉండేవండి. చాలా అప్పట్లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేసేవారు వాళ్ళు. ఆ బుక్స్ని చదువుకొని సిలబస్ పేపర్లు కూడా పూర్తిగా దొరికేవి కాదు. సో ఉద్యోగ సోపానం, విజిత కాంపిటీషన్స్ వాళ్ళు చక్కగా సిలబస్ని అనాలిసిస్ చేసుకొని కొన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మెటీరియల్ తయారు చేసి ఇవ్వడంతో చాలామంది అభ్యర్థులు ఆ పుస్తకాలు కొని 90s మరి అప్పట్లో బాగా చదివేవారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసారు, కాంపిటీషన్కి వస్తేప్పుడు గ్రాడ్యుయేట్ హోల్డర్స్ బాగా పెరిగారు, పుస్తకాలు బాగా దొరుకుతున్నాయి. కానీ ఎప్పుడైతే కాంపిటీషన్ లెవెల్స్ నెంబర్ పెరిగిందో ఈసారి కంటెంట్ క్వాలిటీగా ప్రిపేర్ అయితేనే కానీ అభ్యర్థి ర్యాంక్ కొట్టలేని పరిస్థితికి ఏర్పడింది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరూ కలిపి కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ వచ్చేవారు. ఇక నెక్స్ట్ వచ్చేసిందంటే ప్రజెంట్ మన జనరేషన్స్లో అద్భుతమైన హై క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ప్రతి సంస్థలు ఇస్తున్నాయి, చక్కటి టెస్టులు పెడుతున్నారు, మెటీరియల్స్ అందిస్తున్నారు, క్లాసెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి స్టిల్ అభ్యర్థికి ఎందుకు ర్యాంక్ రావట్లేదంటే ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. అదే చదవడం అనేది డైరెక్షన్ లెస్గా కాకుండా ఒక కాంపిటేటివ్ స్టైల్లో చదువుతూ ఎక్కడైతే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అవ్వాల్సి ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మెంటార్స్ యొక్క ప్రాధాన్యత అయితే చాలా ఉంటుంది. ఇది మీరు గమనించాలి. సో ఇప్పుడు క్లాసెస్, మెటీరియల్స్, కోచింగ్తో పాటు మెంటార్స్ యొక్క ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది. దట్స్ వై మీరు చూస్తే కార్తికేస్ అకాడమీ ప్రతి స్టూడెంట్కి కూడా ఇండివిజువల్ మెంటార్షిప్ని ఏర్పాటు చేసి
వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్పై కంప్లీట్ ఐడియాతో పాటు తరఫీదు ఇస్తాము. ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ అయ్యి ఏ విధంగా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టులు రాసుకోవాలి, స్కోర్ సాధించాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఆన్సర్స్ డెవలప్మెంట్ బాగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. అందుకనే మన కార్తికేయ అకాడమీ చాలా ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్గా ఈ రోజుకి నిలబడింది అనమాట. సో కోవిడ్లో చాలా సంస్థలు ఇబ్బంది పడినప్పటికీ కోవిడ్ టైంలో కూడా మనకి బ్యాచెస్ రన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో 9 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి మన కార్తికేయ అకాడమీ మంచి మంచి ర్యాంకులు సాధిస్తూ ఇటీవల గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీరు చూసినట్లయితే పేపరు కఠినాతి కఠినంగా ఉంది, చాలా టఫ్గా ఉందంటండి. పేపర్ చూసాం, ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా ఆ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది అనేవారు. అలాంటి సందర్భంలో కూడా మన స్టూడెంట్స్ 278 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై సక్సెస్ఫుల్గా మరి ఇంకొక 10 రోజుల్లో మెయిన్స్ జరగబోతోంది, దానికి చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజే గ్రూప్ 2 హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవ్వడం మొదలుపెట్టాయి. మరి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 1లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎగ్జామినేషన్ తగ్గట్టుగా మిమ్మల్ని చక్కటి ప్రణాళికతోటి తయారు చేసి ర్యాంకు కొట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మీరు నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా మైండ్లో పెట్టుకోండి. సంస్థలు కానీ ఫ్యాకల్టీస్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఎంత టీచ్ చేసినా సరే మీ ప్రమేయం లేకుండా, అంటే మీ సపోర్ట్ లేకుండా, మీరు మీ యొక్క ఎఫర్ట్ పెట్టకుండా ర్యాంక్ సాధించడం చాలా కష్టం. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మై డియర్ స్టూడెంట్స్, కాస్త జాగ్రత్తగా ఇప్పటి నుంచైనా సరే లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్లో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా విజయం అందుకుంటారు. మీ వెనకాల మేము ఉంటాం, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఒక మంచి సంస్థ సపోర్ట్ ఉన్నట్లయితే విద్యార్థికి కాంపిటీషన్స్ లెవెల్ మీద ఎక్కువ కమాండ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరి సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. రైట్, మీ అందరికీ తెలుసు గ్రూప్ 1 లైక్ యూపీఎస్సీ ఇలాగే ఉంటుంది. ఇది కూడా ఒక ఆప్షనల్ పేపర్ పక్కన పెడితే దాదాపుగా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో ప్రిలిమినరీ స్టేజ్ ఒకటి ఉంటుందండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ మోడలే ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ అంతా డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఓవరాల్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సిలబస్ ఒకసారి చూద్దాం. ద స్క్రీన్ ఇన్ టెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్. సో పేపర్ 1, పేపర్ 2 అంటే ప్రిలిమ్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి? సో 2 పేపర్స్ కనిపిస్తున్నాయి. పేపర్ 1లో మనకి దాదాపుగా 4 పార్ట్స్ ఉన్నాయని వాళ్ళు మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి. సో ఏబిసిడి అనేటువంటి 4 పార్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈచ్ పార్ట్కి ఎన్ని మార్క్స్ ఇచ్చారు? 30 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే మనం చూసేటువంటి ప్రతి సబ్జెక్ట్కి 4 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. ప్రతి సబ్జెక్ట్స్కి 30 మార్కుల కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి 120 మార్కులు మనకు కనిపిస్తుంది. సో 120 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది. 120 మినిట్స్ అండ్ 120 మార్క్స్. మరి పేపర్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి వద్దామండి. సో ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ తీసుకున్నా, మీరు యూపీఎస్సీ రాసినా, గ్రూప్స్ రాసినా, సబ్జెక్ట్స్ అయితే ఇవే ఉంటాయి. మేబీ కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ కూడా, ఉదాహరణకు మీరు ఏపీపీఎస్ రాస్తే ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇంకా టీఎస్పీఎస్ రాస్తే తెలంగాణ హిస్టరీ ఉంటుంది. మేజర్ అదే కదా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏపీ జియోగ్రఫీ చదివితే మీరు అక్కడ తెలంగాణ జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీ ఎకానమీ చదివితే తెలంగాణ ఎగ్జామ్లో తెలంగాణ ఎకానమీ చదువుతారు, అంతే డిఫరెన్స్. మిగతా అంతా కూడా సేమ్. మరి గ్రూప్ 1 స్టాండర్డ్స్ తీసుకుంటే స్టాండర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. బికాజ్ డిప్యూటీ కలెక్టర్స్ లాంటి ఉద్యోగాలు సాధించాలి అంటే అభ్యర్థికి చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కాన్సన్ట్రేషన్స్ ఉండాలి, మంచి ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్లో మీ పాత్ర ఉన్నప్పుడు మరి మీరు ఎంత అద్భుతంగా ఆలోచించగలగాలి, రైట్? ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా బాగుండాలి. అందుకనే ఇచ్చినటువంటి పేపర్ 1, పేపర్ 2లో సిలబస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు అర్థమవుతుంది, తర్వాత మనం ఫుల్ సిలబస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ద పార్ట్ 1 హిస్టరీ అండ్ కల్చర్. అంటే హిస్టరీలో మళ్ళీ ప్రధానంగా ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. ఈ ఏన్షియంట్ మెడివల్లో ఉండేటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి కల్చర్ పార్ట్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో 30 మార్కులకు అడుగుతున్నాడు, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. హిస్టరీ అండ్ కల్చర్ అర్థమైందండి. ఇక పార్ట్ బికి వద్దాం.
ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే అది జనరల్ స్టడీస్ పేపర్ 2 అనమాట. ఇక్కడ గ్రూప్ 1 మీరు చూడండి, 90% ఆఫ్ ది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ గ్రూప్ 1 రాస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మన గ్రూప్ 1లో కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్యారలల్గా కూడా యూపీఎస్సీ చక్కగా ప్రిపేర్ అయిపోవచ్చు. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది ఈజీగా మీరు కవర్ చేసుకోగలుగుతారు. దట్స్ వై మన కార్తికేస్ అకాడమీలో యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 యొక్క ఒక కంబైన్డ్ బ్యాచ్ ఎప్పుడు నడుపుతూ ఉంటాం. అంటే ఆ బ్యాచెస్ మేము ఒక ఆర్గనైజ్ ప్యానల్లో వెళ్తూ ఉంటుంది. యూపీఎస్సీ వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు కూడా. సో చక్కగా బ్యాచ్ నడుస్తూ ఉంటుంది. ఇక రెండవ సబ్జెక్టు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ 30 మార్క్స్. ఇక మూడవదండి, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, రైట్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక 30 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మా దగ్గర. మా ఫ్యాకల్టీ చెప్పేటువంటి క్లాస్ రన్నింగ్ నోట్స్లోంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా మీరు డైరెక్ట్గా చూడగలుగుతారంటే అతిశయోక్తి ఏం కాదు. డెఫినెట్గా మా క్లాస్ రన్నింగ్ నోట్స్ కూడా చాలా బాగా డిక్టేట్ చేస్తాము. ఎందుకంటే ఒకసారి ఆలోచిద్దాం, ఒక స్టూడెంట్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. ఈరోజు నోటిఫికేషన్ పడింది అనుకుందాం. నెక్స్ట్ ఒక 8 నెలల్లో అనేక సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. సో 8 నెలల తర్వాత స్టూడెంట్స్కి ప్రతి సబ్జెక్ట్స్లో మంచి సబ్జెక్ట్ అయితే సంపాదిస్తారు, నాలెడ్జ్ వస్తుంది. మరి ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్స్ని 8 నెలల్లోనే అంత అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించినప్పుడు మన కార్తికేయలో మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్స్ని దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అయి ఉన్నారు. అంటే ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఉదాహరణకి ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ తీసుకున్నారనుకోండి, నేను గత 10 సంవత్సరాల నుంచి ముందే స్టార్ట్ చేసినప్పుడు కూడా క్లాస్ రూమ్లో టీచ్ చేయడంతో 10 సంవత్సరాలు బట్టి ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సైన్స్ అనే ఆప్షన్ టీచ్ చేస్తూ మన కార్తికేస్ అకాడమీలో చక్కటి నోట్స్ని డెవలప్ చేసి పెట్టాం. ఇప్పటికే మేము మీరు చదివేటువంటి లక్ష్మీకాంత్తో పాటు అనేక పుస్తకాలు రిఫర్ చేస్తుంటాం. డిడి బసు కానవచ్చు, సుభాష్ కశ్యప్ కానవచ్చు, మరి ఇగ్నో మెటల్స్ కానవచ్చు. స్పెషల్గా ఆంధ్ర యూనివర్సిటీలో మాకు ఎంఏ సో పొలిటికల్ సైన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ అనే బుక్స్ ఉంటాయి. వాటిని బాగా చదువుకుంటాం. సో కాబట్టి ఒక సబ్జెక్ట్స్ మీద అనేక అంశాలని మేము కంప్లీట్గా అర్థం చేసుకున్న తర్వాతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి మెటీరియల్ని తయారు చేసి అది మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి నమ్మండి, తప్పనిసరిగా మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు చక్కగా చదివి ఉద్యోగాలు సంపాదించి భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థకు మీ తోడ్పాటు అందించాలి. మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి. మీ భాగస్వామి యొక్క కష్టాలని తగ్గిస్తూ వాళ్ళ యొక్క ఆనందంలో మీరు పాల్పంచుకోవాలి వాళ్ళని. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్లో కనుక మీరు ఉన్నట్లయితే అనేక ఒడిదుడుకులు భాగస్వాములు పడుతూ ఉంటారు. ఏమిటంటే మీ హస్బెండ్ ఇంకా చదువుతున్నారట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు, మరి ఉద్యోగాలు చేయరా అని చాలామంది ఇబ్బంది పెడుతుంటారు. పాప అవన్నీ ఆవిడ తట్టుకుంటుంది. ఎప్పటికీ కూడా మీ మీద నమ్మకంతో ఎస్ మా హస్బెండ్ సాధిస్తారు, మా వైఫ్ సాధిస్తున్న ఉద్దేశంతో వాళ్ళు మీ మీద చక్కటి నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడ ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా మనం సాధిద్దాం. ఏ నోటిఫికేషన్స్ పడినా సరే వాటి మీద ఎక్కువ ఫోకస్తో మనం ముందుకు వెళ్దాం. దయచేసి అభ్యర్థులు డిమోటివేట్ అవ్వద్దు. ఒక నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అప్పుడు వస్తుంది. అభ్యర్థులు ఆ సమయానికి సన్నద్ధ అయి ఉండాలి తప్ప ఇంకా నేను నోటిఫికేషన్ పడింది అప్పుడు పుస్తకాలు కొంచెం చదువుతానంటే మాత్రం మై డియర్ స్టూడెంట్స్ అది కరెక్ట్ పద్ధతి కాదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. ఒక 10 నెలల నుంచి 12 నెలలు గ్రూప్ 1కి ప్రిపరేషన్ టైం పడుతుంది. సాలిడ్గా రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగాలు గ్రూప్ 1 అది సాధించాలంటే మాత్రం తప్పనిసరిగా ఇంత టైం పడుతుంది. కాబట్టి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటి మీద కాస్త రెడీ అయ్యి ఉండండి. సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేసుకోండి, మంచిగా ఉద్యోగాలు సాధిస్తారు. సాధించిన వాళ్ళు 10ల సంఖ్యలో కాదు, 100,000 సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి 90% అంతా కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు తప్ప అబోవ్ వాళ్ళు ఎవరూ లేరు కదా. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు అందరూ కూడా విదేశీ విద్యకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మిడిల్ క్లాస్ నుంచి
మరియు లోయర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ లెవెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం మీద ఉంటారండి. మేము శ్రీకాకుళం, విజయనగరం అనేక ప్రాంతాలు విజిట్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ చెప్తుంటారు, మా అమ్మాయిని టీచింగ్ చేద్దాం అనుకుంటున్నానండి, బీఈడీ చేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఒక టీచర్ ఉద్యోగం యొక్క గొప్పతనం ఏంటనేది. అదేవిధంగా మరి గ్రూప్ 1 యొక్క గొప్పతనం మీకు తెలిసి ఉండాలి కదా. కాబట్టి మొదలు పెడదాం. సో పేపర్ 1లో దాదాపుగా మనకి 4 పార్ట్స్ కనిపిస్తున్నాయి, 120 మార్కులు. హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ జాగ్రఫీ. మరి జాగ్రఫీ కూడా 30 మార్కులకు అడుగుతున్నాడు. టోటల్గా 120 మార్క్స్ పేపర్ 1 అండి. ఇక పేపర్ 2కి వద్దాం. పేపర్ 2కి వస్తే అన్నీ కూడా ఆబ్జెక్టివ్ నెగిటివ్ మోడల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మిస్టేక్స్ పెడితే 1/3 మార్క్స్ నిర్దాక్షిణంగా వాడు తీసి పడేస్తాడు అనమాట. ఇక పేపర్ 2కి వస్తే ఈ పేపర్లో 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏకి ఏమో 60 మార్కులు మెన్షన్ చేశారు, పార్ట్ బికి ఏమో అగైన్ 30 మార్క్స్ పడగొట్టాడు. మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు పార్ట్ ఏ చూసుకున్నట్లయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ ఇస్తాడు? దాదాపుగా 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఇస్తాడు. ఇక రెండవది సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ యాడ్ చేశాడండి. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకుంటే ఇదొక 30 మార్కులు. అంటే ఓవరాల్గా పార్ట్ ఏ అంతా 60 మార్కులు, పార్ట్ బి అంతా 60, సో 120. మరి పేపర్ 1, పేపర్ 2లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో కట్ ఆఫ్స్ పెడతారు కాబట్టి యాజ్ పర్ ది రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, అంతే కదా. ఇంకొకటి, ఒక్కొక్కసారి 1:15 తీస్తూ ఉంటారు, 1:100 తీస్తూ ఉంటారు. యాజ్ పర్ ద జీవో ప్రకారంగా 1:15 తీయాలని ఉంటుంది. అప్పుడప్పుడు అభ్యర్థి యొక్క రిక్వెస్ట్ మేరకు దాన్ని పెంచుతూ ఉంటారు. సో కాబట్టి 1:15 అనుకొని ప్రిపేర్ అవుతాం. ఇక గ్రూప్ 1 మెయిన్స్కి వద్దామండి. ఇది అసలైన గేము. ఇక్కడే మన యొక్క అసలైన కాంపిటీషన్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రైటింగ్ స్కిల్స్ ఆధారంగానే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. ఇక్కడే ఒక ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎక్స్పర్టైజ్ అవసరం ఉంటుంది తప్ప కేవలం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ రోజుల్లో ఇన్స్టిట్యూషన్ ఎక్స్పర్టైజ్ అవసరం లేదండి. అవన్నీ కూడా మీరు టాపిక్ వైజ్ కనుక గూగుల్లో టైప్ చేస్తే యూట్యూబ్లో చాలా అద్భుతంగా కంటెంట్ వచ్చేస్తుంది. ఇక రెండోకి వస్తే మెయిన్స్ వచ్చేటప్పటికి మీరు రాసినటువంటి క్వశ్చన్కి అది కరెక్టా కాదా అని ఆన్సర్ చెప్పేటువంటి ఎక్స్పర్టైజ్ కావాలి. కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యొక్క హెల్ప్ బాగా ఉపయోగపడుతుంది. అన్ఫార్చునేట్లీ ఆన్లైన్లో రికార్డు వీడియోస్ కొనుక్కొని చూసుకునేటువంటి అభ్యర్థులు అందరూ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఈ మెయిన్స్ ఎక్స్పర్టైజ్ అవకాశం కోల్పోతారు అనమాట. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఎందుకు పెద్ద సంస్థలు ప్రిలిమ్స్ మెయిన్స్ మీద ఎక్కువ ఒత్తిడి చేస్తారు, కేవలం ఆన్లైన్ వీడియోస్ మీద ఎందుకు వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలంటే రీజను మీకు ర్యాంక్ రావడం ఇంపార్టెంట్, కానీ మేము నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్కి మీరు డబ్బులు కడతారని కాదు. ఇది ఒకసారి ఆలోచించి మీరు చక్కగా ఉద్యోగాలు సంపాదించే లెవెల్కి పెరగాలి. కాబట్టి మెయిన్స్ డిస్క్రిప్షన్ అంతా కూడా చాలా చక్కగా నేర్చుకోవాల్సిన సందర్భం ఉంది. దయచేసి అభ్యర్థులు ఇక్కడ గుర్తించండి. మెయిన్స్కి వస్తే దీంట్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఒకటి తెలుగు మరియు ఇంగ్లీషు, 180 minutes అండ్ 150 మార్క్స్. అంటే దాదాపుగా 3 hours ఉంటుంది. చాలా ఎక్కువ టైమే 3 hours అంటే హ్యాపీగా రాసుకోవచ్చు. చక్కగా ఓపికగా రాసుకుంటే ఈజీగా మీరు క్యాచ్ చేస్తారు. తర్వాత ఇంగ్లీష్ పేపర్ 2 150 మార్క్స్. సో పేపర్ 1 క్వాలిఫై పేపర్స్ అనమాట. దీంట్లో తప్పనిసరిగా వాడు ఇస్తాడు 100 మార్క్స్ రావాలనో, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి మార్క్స్ తగ్గట్టుగా, లేకపోతే 50 మార్క్స్ రావాలనో కట్ ఆఫ్ ఇస్తాడు. దాని కనుక దాటితేనే వాళ్ళు మెయిన్స్ పేపర్, మిగతా పేపర్స్ అన్నీ కూడా అసలైన స్కోరింగ్ పేపర్స్ అంతా ఇవే కాబట్టి వీటిని ఎవాల్యుయేషన్ చేస్తాడు. ఇక మెయిన్స్ పేపర్స్కి వద్దామండి. అభ్యర్థులు మరి మెయిన్స్ పేపర్స్కి వస్తే ఒకటి పేపర్ 1లో జనరల్ ఎస్ఐ. జనరల్ ఎస్ఐ మన స్కూల్ నుంచి పాపం టీచర్స్ చెప్తూ ఉంటారు, ఎస్ఐ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి రా, ఎస్ఐ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అంటే మనకు కాస్త భయపడుతూ అయిపోయి ఎస్ఐ రైటింగ్ మన వల్ల కాదు అని చెప్పేసి పక్కన పెడతాం. చూసారా మళ్ళీ కాంపిటేటివ్ ఫీల్డ్లో చివరి దాకా ఎస్ఐ రైటింగ్ మీదకి వచ్చారు వాళ్ళు. 150 మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి ఎస్ఐ రైటింగ్ చూసుకోండి, చాలా ఎక్కువ, మంచి 150 మార్కులు. అంటే మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రశ్న అడిగిన విధంగా మీరు ఒక చక్కటి ఆన్సర్ రాయగలిగితే దీనికి అసలు కోచింగ్ కూడా అవసరం ఉండదు. మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ప్రతి అంశాన్ని మీకున్న వొకాబులరీ ఉపయోగించి రాయగలిగి
ఎగ్జామ్ని ఇంప్రెస్ చేసే విధంగా ఎస్ఏ రైటింగ్ కనుక ప్రజెంటేషన్ ఉంటే మీరు ఎస్ఏలో కూడా చక్కటి మార్కులు సంపాదించుకోవచ్చు ఎస్ఏ రైటింగ్లో. ఇక పేపర్ 2 కొద్దామండి. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ రెండు కలిపేశాడు. అగైన్ 180 minutes, 150 marks. రైట్, నెక్స్ట్ పేపర్ 3 ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అన్నాడు. ఇక్కడ చిన్న చిన్న టాపిక్సే ఉంటాయండి, అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టదు. సో లా అండ్ ఎథిక్స్ మీద ఒక చక్కటి క్లాసెస్ కూడా తీసుకుంటా, మెట్లు కూడా అందిస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో 180 minutes, 150 marks. ఇక పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అగైన్ 180 minutes, 150 marks. అగైన్ పేపర్ 4 అంతా కూడా ఎకానమీ కనిపిస్తుంది. ఇక పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఇది 150 marks. అంటే దాదాపుగా ఇంటర్వ్యూ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత పర్సనల్ టెస్ట్ పెడుతున్నాడు, 75 marks ఇచ్చాడు వాడు. ఇవన్నీ కలిపితే 825 మార్కులు వెయిటేజ్కి, అంటే టోటల్గా మీకు మెయిన్ స్కోర్ ఎంత రావాలనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ సో మెయిన్స్ మనకి 825 మార్కులు మెయిన్స్ ఉంటుందన్నమాట. ఇది మనం చూసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్. అర్థమైందండి? ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలి, అభ్యర్థులు ఎక్కడ ఇన్స్టిట్యూషన్ యొక్క అవసరాన్ని గుర్తించాలి అనే విషయాన్ని గమనించాలి. కేవలము రికార్డు వీడియోస్ చూసుకొని దాన్నే మీద గ్రూప్ 1, గ్రూప్ 2 అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. గ్రూప్ 1లో మెయిన్స్ డిస్క్రిప్షన్ ఎవరైతే చక్కగా అందిస్తారో నో డౌట్ హ్యాపీగా మీరు వాళ్ళ దగ్గర మంచి గైడెన్స్ తీసుకోవచ్చు. మరి గ్రూప్ 2 ఆల్రెడీ లాంగ్ టర్మ్స్ బ్యాచ్ ఒకటి మన ఫిబ్రవరి 7వ తారీఖున స్టార్ట్ చేసామండి, అండ్ గ్రూప్ 1 కూడా సేమ్ డేట్లో స్టార్ట్ చేసాం. ఇది పార్ట్ 1 మనం చూద్దాం. ఇక పార్ట్ 2కి వస్తే ప్రతి సబ్జెక్టుకి ఉన్నటువంటి సిలబస్ని లైన్ టు లైన్ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, చక్క సిలబస్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మన కార్తికేయస్ అకాడమీ ప్రతి టాపిక్కి చక్కటి కంటెంట్ కూడా ఇస్తున్నాము, వాల్యూ ఎడిషన్ కంటెంట్ ఇస్తున్నాం. సో గ్రూప్ 1 సిలబస్ చాలా ఎక్కువ ఉంటుందండి. నిజంగానే ఒక్కొక్కసారి ఇది ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కన్నా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్కి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అభ్యర్థి ప్రతిదీ అడుగుతారు, సార్ మాకు ఈ టాపిక్ అవ్వలేదు సార్, మాకు ఈ టాపిక్ ఎక్కడండి. సో ఎప్పుడైతే గ్రూప్ 1 వీ హ్యావ్ టు థ్యాంక్స్ టు ఏపీపీఎస్సీ కమిషన్. వై? బికాస్ ఎర్లియర్ ఎప్పుడైనా సరే హెడ్డింగ్ పెట్టి వదిలేస్తే ఇన్స్టిట్యూషన్ తక్కువ కంటెంట్ చెప్పి వదిలేసేవారు, కానీ ఎగ్జామ్ పేపర్ చూస్తే చాలా టఫ్గా ఉండదు. బట్ ఇప్పుడు ఏపీపీఎస్సీ బోర్డు వాళ్ళు సిలబస్ని చాలా చక్కగా, అసలు ఎంత అద్భుతమైన సిలబస్ ఇచ్చారు చూడండి. ప్రతి లైన్ 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 ఇదిగో మేము ఇక్కడ అడుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఐసీటీ. అంటే ప్రతి టాపిక్ కూడా ప్రజెంట్ ట్రెండ్లోని అన్ని టాపిక్స్ మీద వర్క్ చేస్తూ కంప్లీట్ సిలబస్ని ఇలా ఇచ్చేసారనమాట. సూపర్ కదా. సో కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన కార్తికేయస్ అకాడమీ ఆఫ్లైన్ ఆన్లైన్ అతి తక్కువ ఫీజ్ స్ట్రక్చర్తో, మన ఫీజుని అయితే ఇప్పటిదాకా ఎవరు బీట్ చేయలేదు. ఎందుకంటే లో క్వాలిటీ హై క్వాలిటీ అనే కాన్సెప్ట్ మైండ్లోంచి చెక్ చేసుకోండి. ఎక్స్పర్టైజ్ కోచింగ్ అనేది మన కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నాము, ఇండివిజువల్ మెంటార్షిప్ ఇస్తున్నాము. కేవలము రికార్డు వీడియోస్ కోసం చూసుకొని మీకున్న అమూల్యమైన అవకాశాన్ని పోగొట్టుకుంటారా అనేది ఆలోచించుకోండి. మన కార్తికేయస్ అకాడమీ క్లాసెస్ అన్నీ కూడా లైవ్ కండక్ట్ చేస్తాం, అండ్ ఇండివిజువల్గా మెంటార్షిప్ అందించడం జరుగుతుంది. రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. కాబట్టి గ్రూప్ 1 లాంటి స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉన్నటువంటి గెస్టెడ్ పోస్టులు పొందాలి అంటే తప్పనిసరిగా ఎక్స్పర్టైజ్ యొక్క సలహాలు సూచనలతో పాటు వాళ్ళ యొక్క కోచింగ్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఒక పాయింట్ని నేను మళ్ళీ సబ్మిట్ చేస్తున్నానండి. అవకాశాలు చాలా తక్కువ సార్లు వస్తాయి, వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలి, కానీ ప్రతి దాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫైన అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరఫు నుంచి నేను మీ అందరికీ విషెస్ తెలియజేస్తున్నాను. ఒక 10 రోజులు మాత్రమే ఉంది, టెన్షన్ పడమాకండి. చక్కగా అభ్యర్థులు బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యారు. ఎక్కడా కంగారు పడకుండా కామ్గా ఉండండి, కూల్గా ఉండండి. బయట ప్రయాణాలు ఏం చేయకండి, ఒక రూమ్లోనో స్టడీ హాల్లో ఉండి చక్కగా చదువుకోండి, ఆరోగ్యం చక్కగా కాపాడుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 న్యూ బ్యాచ్ అండి.
మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, మా నెంబర్ మీకు తెలుసు, ఒకసారి నేను చెప్తున్నాను. 9000222478 మ్యాజిక్ నెంబర్. మీరు ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. గైస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఎప్పుడు తీసినా సరే మనం ఎగ్జామ్ ముందే ఉంటాం. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశం రావడానికి, ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. దయచేసి షార్ట్ టర్మ్ని బ్యాచెస్ వేసినప్పటికీ కూడా సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, లాంగ్ టర్మ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్ చేయండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అడ్మిషన్ తీసుకోండి. అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మన అకాడమీ అద్భుతంగా అందిస్తోంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.